హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. లేటెస్ట్ గా లోకల్ ఆఫీసర్స్ కి ఉద్యోగాలు అయితే మీకు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. యూసీఓ బ్యాంక్ నుంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో 85,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సొంత స్టేట్ లోనే మీకు పోస్టింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. యూసీఓ బ్యాంక్ నుంచి లేటెస్ట్ గా ఈ జాబ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మీరు బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, బీకామ్ చేసినా, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా యూసీఓ బ్యాంక్ నుంచి లేటెస్ట్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద పనిచేసే సంస్థ బ్యాంక్ అన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన హెడ్ ఆఫీస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ రోల్ కి అయితే వీళ్ళు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ అనేది 16th జనవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోవడం జరిగింది. సో కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా రావాలి. సో మనందరికీ తెలుగు వచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. వీటికి సంబంధించి పే స్కేల్స్ చూసినట్లయితే మీకు 85,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో బేసిక్ పే స్కేల్ అనేది ఇది. సో వీళ్ళకి సంబంధించి డిఏ, హెచ్ఆర్ఏ, తర్వాత మెడికల్ బెనిఫిట్స్, అదర్ అలవెన్సెస్ అవన్నీ కూడా అయితే మీకు ఎక్స్ట్రా కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ అయితే 1st జనవరి 2025 కల్లా మీకు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసేసుకోవచ్చు. మనకి ఇంకా కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీకి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్, తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అని చెప్పి ఉన్నాయి. సో కావాలంటే ఇవి కూడా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు. సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, లేకపోతే బీఎస్సీ, బీకామ్, బీఏ, లేకపోతే ఎంబీఏ, మీరు ఎలాంటి చేసినా సరే మీరైతే ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఎలాంటి డిగ్రీ చేసినా సరే మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు మీ మార్క్ షీట్స్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మీకు 175 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంది. మిగతా వాళ్ళందరికీ 850 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. 850 రూపీస్ ఉంది కదా, ఎక్కువ ఏమో అని చెప్పి అనుకోమాకండి. సో వేరే గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే అయితే ఉండడం జరిగింది. కానీ మీరు కనుక సిన్సియర్గా రాసినట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో జాబ్ కూడా మీ ఓన్ స్టేట్లో అయితే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఎకానమీ, జనరల్ బ్యాంకింగ్కి సంబంధించిన రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఇవైతే ఉంటాయన్నమాట. సో మీకు 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 155 క్వశ్చన్స్, 200 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి డైరెక్ట్ ఇంకా ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్లో పాస్ అయిన వారికి మీకు రాంగ్ ఆన్సర్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది. 0.25 మార్కింగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అవుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అయితే ఉన్నాయన్నమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే ఉంటుంది. ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్కి మీకు ఆన్లైన్లో ఫ్రీగా మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేప్పుడు సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కావాలా వద్దా అని కూడా అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ అనేది. తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఇదేం లేదనమాట. సో మీకు 10th క్లాస్, ఇంటర్లో మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే మీరు 10th క్లాస్లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి ఏమి ఉండదు అనమాట.
తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యారో సో, వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అయితే ఇచ్చారు. ఏమేమి తీసుకెళ్ళాలనేది. సో, ఇవన్నీ అయితే చెక్ చేయండి. తర్వాత నోట్ కూడా అయితే ఇచ్చారు. తర్వాత ప్రొబేషన్ అండ్ సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, అప్లికేషన్ సర్వీసింగ్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇవన్నీ అయితే చదవండి. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో, ఎలా అప్లై చేయాలో కూడా అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని క్లారిటీగా చదివి అప్లై చేయండి. మీరైతే మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేసేయొచ్చు. ఇక్కడ పేమెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, కాల్ లెటర్స్ అనేవి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి అన్నీ అయితే మీకు మీ ఈమెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతుంది. హ్యాండ్‌ఔట్ అనేది పోస్ట్ కొరియర్ ద్వారా అయితే పంపిస్తారనమాట. సో, మీకు కరెక్ట్‌గా మీ అడ్రెస్ అవన్నీ కూడా అయితే మంచిగా ఇవ్వండి పర్ఫెక్ట్‌గా. సో, ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్, ఆ పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే చేసుకుని చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఇన్ఫర్మేషన్ కూడా అయితే మీరు ఒకసారి చదవాల్సి ఉంటుంది. తర్వాత అనౌన్స్‌మెంట్స్, డిస్క్లైమర్ ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వీటిల్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అదే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నర్సంపేటలో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో, మీరక్కడికెళ్లి రాయొచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఎలా అప్‌లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎలా అప్‌లోడ్ చేయాలి, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఇది ఇచ్చారు చూసారా? 4 లైన్స్ ఇదైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. మీ హ్యాండ్ రిటెన్‌తో రాసి మీరైతే ఆ ఫోటోనైతే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మనకి ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా అయితే ఇచ్చారు. ఇవన్నీ చదివి చక్కగా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయండి. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి. సో, మీకు అది క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి. సో, మీరిక్కడ చూసినట్లయితే 16థ్ జనవరి నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. 20 ఫిబ్రవరి లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, కాబట్టి త్వరగా అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది అయితే రావడం జరుగుతాయి. మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ స్టెప్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ దానికి. అక్కడ మీరు మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి తర్వాత అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతాయి. సో, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లాస్ట్‌కి ఫైనల్‌గా ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్‌లోడ్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి ఏవైతే అడిగినయన్నీ తర్వాత ఫైనల్‌గా పేమెంట్ చేసేసి అయితే ఇలా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేసేయొచ్చు అప్లికేషన్ అనేది. సో, అప్లికేషన్ ఫార్మ్ కూడా జిరాక్స్ తీసుకోవచ్చనమాట. పేమెంట్ రిసిప్ట్ కూడా. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఏ జాబ్ వీడియోస్ కావాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.